హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. శక్తి కొడుకు చరణ్ పెళ్ళి మినిస్టర్ గారి అమ్మాయితో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. నందినికి చరణ్ తాళి కట్టే సమయంలో స్వాతిని తీసుకొచ్చి భానుమతి ఆపండి చరణ్ బావు గారు అని అరుస్తుంది. అప్పుడు వెంటనే తాళి కట్టకుండా ఆగిపోతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయిపోతారు. బలరాం కంగారు పడిపోయి ఒరే వెళ్ళరా, ఎందుకు పెళ్ళాపేమంది భానుమతి కనుక్కో అంటాడు. వెంటనే పార్థు వస్తాడు. ఏంటి బసమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఉండండి జీప్ అబ్బాయి అని చెప్పి వాళ్ళ మామగారు బలరాం గారి దగ్గరికి వెళ్తుంది. మావయ్య నేను చెప్తున్నాను వినండి, నేను స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు చనిపోయారని పరామర్శించడం కోసం. ఈలోపు నేను వెళ్ళేసరికి అక్కడ ఉరి వేసుకుపోతూ ఉంటే నేను తనను రక్షించాను. అప్పుడు ఎందుకు నువ్వు ఇలాగ ఉరేసుకుంటున్నావు అని అడిగే టైంకి నాకు అన్యాయం జరిగిందమ్మా, నేను ఒక వ్యక్తి వల్ల మోసపోయాను. ఈ విషయం మా నాన్నకి తెలిసి మా నాన్న చనిపోయాడమ్మా. ఈ విషయం మళ్ళీ నలుగురికి తెలిస్తే మా నాన్న పరువు పోతుంది. అందుకని నేను కూడా చచ్చిపోవాలని అనుకుంటున్నానమ్మా అని నాతో చెప్పింది మావయ్య గారు. అప్పుడు నేను నీ జీవితం నాశనం చేసిన వాళ్ళు ఎవరో చెప్పు, ఇప్పుడే నేను నిలదీస్తాను, మావయ్య గారితో చెప్పి నీకు న్యాయం చేయిస్తాను అని చెప్పాను మావయ్య గారు. అప్పుడు విషయం అంతా నాకు స్వాతి చెప్పింది అని చెప్పి స్వాతి చెప్పిన విషయాలన్నీ వాళ్ళ మావయ్యకి చెప్తూ ఉంటుంది భానుమతి. అంటే చరణ్ తనని పాడు చేసినట్టు, మత్తు మందిచ్చి ఇంటిలో పాడు చేసినట్టు, అలాగే తనకి సంబంధాలు వచ్చేటప్పుడు, స్వాతికి సంబంధం వచ్చేటప్పుడు స్వాతి మంచిది కాదు, తన క్యారెక్టర్ మంచిది కాదు అని పెళ్లి సంబంధం చెడగొట్టేసేటప్పుడు వాళ్ళ బస్తీలో ఉన్న జనమంతా తినని తప్పుడుగా చూసేవారు. తర్వాత మత్తు మందిచ్చి లొంగ తీసుకొని మన ఇంటిలోనే తనని పాడు చేశాడు. నువ్వు తల్లి అయితే మనకు పెళ్లి జరుగుతుందని అబద్ధమాడి తనని మోసం చేశాడు. ఈలోపు మినిస్టర్ గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది. నాకు న్యాయం చెయ్యి చరణ్ బాబు, నేను ఇలాగ గర్భిణిని తల్లి కాపోతున్నాను అని అంటే లేదు నేను చేసుకుంటాను, ఈ పెళ్లి చెడగొట్టేస్తానని టైం అలా గడుపుకుంటూ వచ్చేసాడు. ఈలోపు చచ్చిపోదామని వెళితే రక్షించి నీకెందుకు నేను చేసుకుంటానని అంటున్నాను కదా అని చెప్పి తనకు మాయ మాటలు చెప్పాడు. అయినా కూడా పెళ్లి పనులు స్పీడ్గా అవుతుంటే వెంటనే శక్తి అత్తయ్యకి చెప్పింది. శక్తి అత్తయ్య ఏమో ఏంటి నా కొడుకు తప్పుడు పనులు చేశాడు, ఓకే తప్పు చేశాడు, అందుకని 10 లక్షలు ఇస్తున్నాను, నువ్వు కడుపు తీయించేసుకో, నా కొడుకు వల్లే నీకు గర్భిణి వచ్చిందని అంటున్నావు కాబట్టి నువ్వు కడుపు తీయించేసుకో, ఈ 10 లక్షలు పట్టుకెళ్ళి, ఒకవేళ లేకపోతే ఈ 10 లక్షలు నువ్వు తీసుకోకపోతే ఈ 10 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు తప్పుడు మనిషివి, నీకు ఎవరి వల్ల గర్భం వచ్చిందని నీ మీద తప్పుడు ప్రచారం చేస్తాను, జాగ్రత్త, అందుకే నీ 10 లక్షలు పట్టుకెళ్ళి ముందు కడుపు తీయించేసుకో అని మన శక్తి అత్తయ్య అన్నదంట. మావయ్య అని చెప్తే వెంటనే ఏంటమ్మా మీ నాన్న చనిపోయాడు, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటాడు బలరాం. అప్పుడు వెంటనే ఈ శక్తి అత్తయ్య ఇంట్లో తెలియకూడదు అని చెప్పిందంట మావయ్య అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే బావగారు ఏంటి ఈ వంటలక్క కూతురు ఇంటి పని మనిషి మాటలు వింటున్నారు మీరు అనేసి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే నేను వంట అని అంటూ ఉంటుంది శక్తి. అప్పుడు వెంటనే నేను వంటలక్క కూతుర్ని, ఈ ఇంటి పని మనిషే తను స్వాతి, అందుకనే మాకు న్యాయం జరగదా, మేము కూడా మనుషులమే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఒరే కొట్టరా తాళి, నా కోడలికి తాళి కట్టరా అని కింద నుంచి శక్తి అరుస్తూ ఉంటుంది. అప్పుడు మేము వెంటనే మినిస్టర్ గారు బావగారు మీరు మాటలు వింటున్నారా, పని వాళ్ళు మాటలు వింటున్నారా అని అంటుంది. అప్పుడు వెంటనే ఏంటంటే నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో తప్పు జరిగింది అనడానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉన్నదా అని చెప్పి భానుమతిని శక్తి అడుగుతుంది. అప్పుడు వెంటనే ఉంది, నా దగ్గర ఆధారం ఉంది, ఆ తప్పుకి సాక్ష్యం స్వాతి కడుపులో పెరుగుతున్న బిడ్డ అని చెప్పి చెప్తుంది. అప్పుడు వెంటనే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే అంటది మినిస్టర్ గారు అంటారు, అమ్మ నందిని వచ్చే, ఇంత జరిగిన తర్వాత అతనితో తాళి కట్టించుకోవడం ఏంటి అని చెప్తే కిందకు వచ్చేస్తుంది నందిని మండపం దిగి. అప్పుడు ఏంటి బావగారు మీరు కూడా వింటున్నారా పని వాళ్ళ మాటలు అని అంటే ఏంటమ్మా ఇంతవరకు జరిగింది, ఇలాంటి దుర్మార్గుడిక నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేది, నేను కేవలం బలరాము తమ్ముడు కొడుకు అనే నమ్మే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను తప్ప
ఇంత దుర్మార్గుడు నాకు అల్లుడిగా వస్తున్నాడని నేను అనుకోలేదు. అయినా చెట్టు పేరు చెప్పి కాయలను నమ్మకూడదనే విషయం ఇప్పుడే అర్థం చేసుకున్నాను అని చెప్పి, అందులో నీ నిజాయితీ కన్నా ఆ భానుమతి నిజాయితీయే నాకు నచ్చింది అని చెప్పి అక్కడ నుండి మినిస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు సీరియస్గా చూస్తుంది శక్తి భానుమతి వైపు. అప్పుడు వెంటనే, ఒరే దుర్గా, ఇప్పుడు చెప్పరా, నీ కొడుక్కి ఏం చెయ్యాలంటే నువ్వేది చెప్తే అదే అని అంటే, సరే అయితే తాళి కట్టరా నువ్వు చరణ్ అని అంటే, ఎందుకు కట్టాలి, నాకు ఇష్టం లేదు, ఈ పనమ్మాయికి తాళి కట్టడం ఏంటి అని శక్తి అన్నప్పటికీ వెంటనే దుర్గా అంటే శక్తి మొగుడు కొడతాడు, చంప మీద కొడతాడు. శక్తికి ఏంటి అన్నయ్య మాట ఎదిరిస్తున్నావా అని చెప్పి అప్పుడు ఇంకేమీ చేయలేక అలా నిలబడిపోద్ది. ఒరే వస్తున్నావా అని అంటే రాకుండా అలా నిలబడిపోతాడు చరణ్. అప్పుడు వెంటనే చరణ్ వాళ్ళ నాన్న దుర్గా వెళ్ళి చేతులు పట్టుకుని లాక్కొచ్చి స్వాతికి తాళి కట్టించేస్తారు. అక్కడ పెళ్ళి అయిపోతుంది. సాంబవి అక్షంతలతే అంటాడు బలరాం. ఈ లోపు సంతోషంగా సాంబవి తెచ్చేస్తుంది. ఈ లోపు అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అప్పుడు సాంబవి అనుకుంటుంది, అబ్బాయి ఎంత ఫోజు కొట్టింది, మినిస్టర్ గారు అమ్మాయిని పెళ్లి కోడలుగా చేసుకుంటున్నానని, మంచి భలే జరిగింది అని సాంబవి తల్లి కూతురు సాంబవి భువన అనుకుంటారు. కట్ చేస్తే అక్కడ భానుమతి వాళ్ళ నాన్న తాగేస్తాడు. ఈ లోపు వాళ్ళ అమ్మ భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ చెల్లి వసు వచ్చి, ఎందుకు అలా మళ్ళీ తాగుతున్నవరా అంటే, ఏముంది అక్కడ తన భానుమతికి ఎందుకు చెప్పు, తన సంసారం శుభ్రంగా చేసుకుని ఆ కోటలో రాణిగా ఉండకుండా ఆ పని అమ్మాయిని ఇంటి కోడలుగా చేస్తే వాళ్ళు ఆ పెద్దింటోళ్ళు చాలా నొచ్చుకున్నారు. అందులో ఆ టైంలో శక్తి మన భానుమతి వైపు చాలా సీరియస్గా చూసిందమ్మా, దాని బతుకు ఎలాగుంటుందో అని చెప్పి నాకు బెంగగా ఉందని ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపు వెంటనే కోటి వాళ్ళ ఆవిడ ప్రమీల కూడా, అవును ఇప్పటికే పోలీసు వాళ్ళకి భానుమతి ఫోన్ చేసిన విషయం తలుచుకునే చాలా టెన్షన్ పడుతున్నాం, దానికి తోడు మళ్ళీ ఇదొకటి భానుమతి నెత్తిన మీద వేసుకుంది, ఏం జరుగుతుందో అని అన్నప్పటికీ అప్పుడు వసు, అలాగంటారేంటమ్మా, అక్క ఒక ప్రాణాన్ని నిలబెట్టింది కదమ్మా అని చెప్తుంది వసు. అప్పుడు వెంటనే, ఎందుకురా మీరు అది ఇది ఊహించేసుకుంటున్నారు, భానుమతి మంచి పనే చేసింది, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు అని నచ్చ చెప్తూ ఉంటుంది భానుమతి వాళ్ళ నాన్నమ్మ. కట్ చేస్తే కాళ్ళకి దండం పెట్టుకుంటుంది బలరాంకి భానుమతి, నా మాట మన్నించి స్వాతికి పెళ్లి చేశారు మావయ్య అని అంటూ ఉంటుంది. అయిపోతుంది. రేపు ప్రోమోలో ఏం చూపిస్తారంటే, స్వాతిని తీసుకొచ్చేస్తుంది అక్కడికి శక్తి. కోపంగా చూసి, ఏంటి ఈ విషయం నిజం తెలిసిపోయిందా మీ మావయ్యకి, అందుకే కాకపడుతున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో మాటల కన్నా ఇంట్లో కొడుకులు కోడల మాటలు వింటారు, కూతుర్ల మాట, కానీ పరాయి వాళ్ళ మాట వింటున్నాడు, ఈ ఇంట్లో వాళ్ళు వింటున్నారు, ఈ ఇంటి మనుషులకి విలువ లేదు అని చెప్పి, స్వాతి ఏం జరిగిందో చెప్పు అని చెప్తే స్వాతి ఏదో చెప్తూ ఉంటుంది, మనకు వినబడదు. ఈ లోపు అక్కడి నుంచి బలరాము భానుమతి వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి పార్థు వెళ్ళిపోతుంటే, నన్ను నమ్మండి జీప్ అబ్బాయి అన్నా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఏడుతో కూర్చుంటుంది భానుమతి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది శక్తి. అంతే ఫ్రెండ్స్.